హలో, నేను మిస్ రావు. దేశానికి ఆర్మీ ఎంత గట్టిగా ఉంటే ఆ దేశానికి భద్రత అంత పగడ్బందీగా ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రాలకు కానీ లేదంటే దేశానికి కానీ అంతర్గత శాంతి భద్రతల కోసం పోలీసు వ్యవస్థ కూడా అంతే పటిష్టంగా ఉండాలి. అందుకే వాళ్ళ మనోధైర్యంతో ఉండాలి. అలాగే వాళ్ళు చాలా స్మార్ట్గా కూడా ఆలోచించాలి. మరి తెలంగాణ పోలీసులకి ఏమైందో తెలియదు కానీ ఒకే నెలలో 5 చనిపోవడం జరిగింది. వాళ్ళలో 2 ఎస్ఐలు, 2 హెడ్ కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళ మరణానికి కారణాల మీద తెలంగాణ పోలీస్ అన్వేషిస్తోంది. తెలంగాణ పోలీస్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అమెరికా నుంచి ఇవాంకా వచ్చినప్పుడు, ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చినప్పుడు ఇచ్చినటువంటి భద్రత ప్రోటోకాల్ ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ పోలీసుని ప్రశంసించకుండా ఉండలేకపోయింది అమెరికా ప్రభుత్వం. అంతటి పేరున్నటువంటి తెలంగాణ పోలీస్ శాఖ, ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐలు లేదా కానిస్టేబుల్ ఒక నెలలో 5 చనిపోయారని అంటే దానికి కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు అన్వేషిస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ. 2 కారణాలు కనిపిస్తున్నాయి. బలహీనతలు కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయానికి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. అందుకే ఏ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎవరితోటి టచ్లో ఉంటున్నారు, అన్డిసిప్లిన్గా ఎవరున్నారు, వాళ్ళ బలహీనతలు ఏంటి అనే దాని మీద అబ్జర్వ్ చేయమని చెప్పి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు, వాళ్ళ బలహీనతలు ఏంటి, ఒక్కసారి కాకి డ్రెస్ వేసుకోగానే వాళ్ళు దర్పం ప్రదర్శించిన కారణంగానే ఇవి జరుగుతున్నాయా, లేదు మానసికంగా వాళ్ళలో దృఢత్వం లేదా, ఎందుకు ఇవి జరుగుతున్నాయి అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రజలతోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, అప్పుడే శాంతి భద్రతలు సాధ్యము అనేటువంటి విషయాన్ని తెలంగాణ పోలీస్ నమ్ముతుంది. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటేనే ఇంకొక వైపు తెలంగాణ ప్రజల మీద లేదంటే తెలంగాణ సామాన్యుల మీద కొన్ని చోట్ల అక్కడక్కడ పోలీసులే దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రజల్ని తక్కువగా చూస్తూ మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి ఫ్లక్చువేషన్స్, ఒకవైపేమో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి పోలీస్ శాఖలో, మరోవైపేమో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది, ఇంకొక వైపేమో సెటిల్మెంట్ల వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందుకే కీన్గా కింది స్థాయి వరకు స్క్రూటినీ చేయాలి, ఎవరు ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నెల రోజుల్లో జరిగినటువంటి సంఘటనలను కనుక మనం తీసుకుంటే మనకి ఇటీవల జరిగినటువంటి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువు దగ్గర జరిగినటువంటి సంఘటన తీసుకుందాం. అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ 2 చెరువులో పడి చనిపోయారు. ఒక లేడీ కానిస్టేబుల్, అలాగే బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్. ఈ బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్కి అలాగే బీబీపేట కానిస్టేబుల్ శృతికి మధ్య వివాహేతర సంబంధమే దీనికి కారణం అనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. వాళ్ళ మొబైల్స్ని ఇప్పటికే ఫోరెన్సిక్కి పంపించారు. ఫోరెన్సిక్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపే శృతి అలాగే సాయి కుమార్ ఫ్రెండ్స్ని వాళ్ళ బంధువుల్ని కలిసి ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అన్ని కోణాల నుంచి ఆలోచిస్తే ప్రాథమికంగా కనిపిస్తుంది ఏంటంటే వివాహేతర సంబంధం. వాస్తవంగా శృతికి ఎప్పుడో పెళ్ళయింది. ఆ తర్వాత ఆవిడ విడాకులు తీసుకొని ఒంటరి మహిళగా ఉంటూ ఉన్నారు. ఆవిడ బెక్కనూరు ఎస్ఐ తోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దాని కారణంగానే ఇది జరిగింది అని అంటున్నారు. వాస్తవంగా బీబీపేటకి 2018లో అపాయింట్ అయ్యారు ఎస్ఐగా సాయి కుమార్. ఆ సమయంలోనే అటు శృతికి ఇటు సాయి కుమార్కి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. అది ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో నిఖిల్ ఎంటర్ అయ్యారు. నిఖిల్ వాస్తవంగా కంప్యూటర్ ఆపరేటర్ ఆయన.
పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లో రిపేర్ వచ్చినప్పుడు ఆయన వస్తూ ఉంటారు అనేది. ఆ సందర్భంగా ఏర్పడినటువంటి పరిచయమే పెళ్లి వరకు వెళ్ళింది శృతికి అలాగే నిఖిల్కి. ఆ పెళ్లికి సంబంధించినటువంటి వివాదమే ఇప్పుడు పెద్దలు ఒప్పుకోలేదు. ఆ కారణంగా పెళ్లి కూడా ఆగిపోయింది. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవల్లో సాయి కుమార్ ఎస్ఐ ప్రమేయం ఉంది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పైగా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఏవైతే ఉన్నాయో ఆ లాకర్లను కూడా చెక్ చేస్తూ ఉన్నారు. లాకర్లో కీలకమైనటువంటి సమాచారాలు దొరికే అవకాశం ఉంది. ఒకవేళ ఆభరణాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ లేదంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఏమన్నా వీళ్ళ మధ్య గొడవ వచ్చిందా అనే దాని మీద. అయితే ఇక్కడ పోలీసులు లభించినటువంటి క్లూ పోలీసులకి ఏంటంటే నిఖిల్కి అలాగే శృతికి మధ్య సాయి కుమార్ కంటే ముందే ప్రేమాయణం ఉందా, వాళ్ళిద్దరి మధ్య అంతకు ముందే సంబంధాలు ఉన్నాయా, సంబంధాలు ఉన్నటువంటి క్రమంలోనే ఆయన బీబీపేట ఎస్ఐగా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్లో ఎంటర్ అయ్యారా, లేదు ఎస్ఐకి వివాహేతర సంబంధం శృతితో ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవద్దని చెప్పి నిఖిల్ని ఒత్తిడి తీసుకొచ్చారా, ఆ క్రమంలోనే జరిగిందా అనే దాని మీద పోలీసులు ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నారు. సో కాబట్టి ఈ కంక్లూజన్ రావాలంటే కనుక ఫోరెన్సిక్ రిపోర్టు అఫీషియల్గా రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే కారులో వెళ్ళటం, ఒక డాబాలో వీళ్ళు కలుసుకోవటం, వీటన్నిటిని కూడా సీసీ కెమెరాల ద్వారా ట్రేస్ అవుట్ చేశారు. ఆల్మోస్ట్ ట్రేస్ అవుట్ చేశారు. చాలా చివరి దశలో ఇన్వెస్టిగేషన్ ఉంది. కారణం ఏదైనప్పటికీ ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ చెరులో పడి చనిపోయారు. ఇది ఆ ఎపిసోడ్. ఇక శనివారం రోజున జరిగినటువంటి సంఘటన సిరిసిల్లలో హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్, ఆయన పేరు కూడా సాయి కుమార్, హెడ్ కానిస్టేబుల్ అతను అప్పుల పాలయ్యారు. దేనికి అప్పుల పాలయ్యారు అని అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడటం కోసం 25 లక్షల రూపాయలు అప్పు అయ్యారు. ఆ అప్పు తీర్చలేక ఆర్థిక భారం ఎక్కువైపోయి ఆయన ఏం చేశారు, ఆల్మోస్ట్ ఆయన విషం దాగి ఆ కుటుంబ సభ్యులతో పాటు భార్య 2 పిల్లలకు కూడా విషాన్ని ఇచ్చి తను విషం తీసుకొని పనుకున్నారు. కానీ ఆ విషయం పనిచేయలేదేమో, ఏకోజోన ఆయనకి మెలకు వచ్చింది. దాంతో నేరుగా ఊరేసుకొని ఆయన చనిపోయారు. చావు బతుకుల మధ్య అతని భార్య అలాగే 2 పిల్లలు ఆసుపత్రిలో ఉన్నారు. ఇక మెదక్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇంకోటి. అతను హెడ్ కానిస్టేబుల్, అతని వయసు 55 సంవత్సరాలు సుమారుగా. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నందువల్లనే గొడవలు వచ్చినాయి. ఆ గొడవలు తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ కానిస్టేబుల్ భార్య ఇస్తున్నట్టు ఫిర్యాదు. సో ఈయన సాయి కుమార్, ఇతని పేరు, మెదక్ జిల్లాకు సంబంధించిన అతను. మెదక్ జిల్లా కొల్చాపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇందాక నేను చెప్పిన అతను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ. నేను సాయి కుమార్ అని చెప్పాను, కాదు, బండారి బాలకృష్ణ. అతను సిరిసిల్ల జిల్లాలో అతను బండారి బాలకృష్ణ. ఇతను మెదక్ జిల్లాలో అతను సాయి కుమార్. వీళ్ళిద్దరూ చనిపోయారు. సో సాయి కుమార్ చనిపోవడానికి కారణం ఏంది, బాలకృష్ణ చనిపోవడానికేమో ఆర్థికపరమైన అంశాలు, సాయి కుమార్ చనిపోవడానికి కారణం ఆదివారం రోజు జరిగింది. ఆదివారం రోజు సాయి కుమార్ చనిపోవడం జరిగింది. ఇతను వివాహ సంబంధం పెట్టుకునే నేపథ్యంలో ఈయన విచిత్రంగా ఏంటంటే సాయి కుమారు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇతను సూసైడ్ చేసుకున్నాడు. అక్కడ ఉండేటువంటి చెట్టుకి, అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆయన చెట్టుకు ఉరి తీసుకున్నాడు. ఆ తర్వాత మీరు ఇంకొక సంఘటన గుర్తుంచుకుంటే డిసెంబర్ 2వ తారీఖున అది ఎక్కడ జరిగింది, ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ, అతని పేరు హరీష్. అతను ఒక యువతి హాని ట్రాప్లో పడిపోయాడు. ఆ యువతి తను పెళ్లి చేసుకుంటావా లేదని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేక తుపాకీ తీసుకొని కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో దీనికి సంబంధించి పోలీస్ శాఖే ఆందోళనకు గురవుతుంది. ఒకవైపు ఏమో మెదక్ జిల్లాలో ఉండేటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆయన సాయి కుమార్, ఆయన వివాహేతర సంబంధంతో చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక వైపు ఏమో సిరిసిల్ల జిల్లా సంబంధించి అక్కడ బాలకృష్ణ, అతనేమో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ తీసుకున్నాడు. హరీష్ డిసెంబర్ 2వ తారీఖున ఎస్ఐగా ఉంటూ ఆయన
ఆయన గన్తోటి కాల్చుకున్నారు. సో ఈ మొత్తం ఆత్మహత్యలు కనుక తీసుకుంటే పోలీసు విభాగంలో మానసిక స్థైర్యం ఉండేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. పోలీసు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే సమాజంలో సామాన్యులకు రక్షణ కల్పించేటువంటి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు. సామాన్యులే కాదు, ఎవరికైనా రక్షణ కల్పించేటువంటి డిపార్ట్మెంటు. దానికి ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్లతోటి పోలీసు విభాగాన్ని మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో పోల్చలేము కూడా. దాని క్రమశిక్షణకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి పోలీస్ శాఖకి. సో దానికి ఎదురొడ్డి పోరాడాల్సినటువంటి పోలీసులు ఇప్పుడు రకరకాల కారణాలతోటి ఎక్కువగా వివాహేతర సంబంధాలు అని. ఎందుకంటే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత, పవర్ వచ్చిన తర్వాత, కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత తాను సమాజానికి అతీతుని, తనకి పవర్స్ ఉన్నాయి అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని మనం సేవకులమి, మనం ప్రజారక్షకులమి, ప్రజలను రక్షించడం మన బాధ్యత అనేది కనుక గుర్తొస్తే ఇలాంటి సంఘటనలు జరగడానికి కూడా అవకాశం లేదు. ఎవరికి ఏది బాధ వచ్చినా ఇమీడియట్గా ఫోన్ చేసేది పోలీసులకే. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అంత విలువైనది. ఆ డిపార్ట్మెంట్ విలువ, అలాగే ఆ డిపార్ట్మెంట్కి ఉండే క్రమశిక్షణ మిగతా డిపార్ట్మెంట్లకు ఉండదు. అలాంటి డిపార్ట్మెంట్లో ఇలాంటి ఆత్మహత్యలు అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. కేవలం పోలీస్ యాక్టే కాదు, సమాజానికి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం. అందుకే పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. సో ఈ ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటి, అసలు ఆన్లైన్ చీటింగ్ జరుగుతుందని చెప్పి అవేర్నెస్ చేయాల్సినటువంటి పోలీసులే ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులు పాలవడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. మరి వీటిని ఎప్పుడైనా ఆపగలరా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్.